అందరికీ నమస్కారం. నేను డాక్టర్ సూర్యప్రకాష్ గుల్లా, కార్డియాలజిస్ట్, కేర్ హాస్పిటల్స్ ముషీరాబాద్లో ఉంటాను. ఇప్పుడు ముఖ్యంగా ఒక ఇంపార్టెంట్ డిసీజ్ ఎంటిటీ అంటాం. అది డిసీజ్ కంటే రిస్క్ ఫ్యాక్టర్ అంటాం, డయాబెటీస్. అదే మధుమేహం. మధుమేహము అనేది అందరికీ తెలిసిందే. ఇది కంట్రోల్ చేసుకోలేకపోతే చాలా విధంగా హార్ట్ హెల్త్ని ఎఫెక్ట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే అన్కంట్రోల్డ్ డయాబెటీస్, షుగర్స్. దీనివల్ల రక్తనాళాల్లో ఎథెరోస్క్లెరోసిస్ అనే ప్రాసెస్, అంటే రక్తనాళాలు మూసుకుపోవడం, కొలెస్ట్రాల్ ఇవి డిపాజిట్ అయ్యి మూసుకుపోవడం ప్రోగ్రెస్ అయ్యి హార్ట్కి సర్క్యులేషన్ తగ్గి హార్ట్ అటాక్లు లేదా హార్ట్ అటాక్ వార్నింగ్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇది ఇండైరెక్ట్గా కొలెస్ట్రాల్ లెవెల్స్ని, ఎస్పెషల్లీ బ్యాడ్ కొలెస్ట్రాల్, ఎల్డిఎల్, ట్రైగ్లిజరైడ్స్ని బ్లడ్లో పెంచి డైరెక్ట్గా వెసల్స్లో ఇందాక చెప్పిన ఎథెరోస్క్లెరోసిస్ ప్రాసెస్ని ఎన్హాన్స్ చేయడానికి ప్రయత్నించి హార్ట్ సర్క్యులేషన్ని స్తంభింపజేసి హార్ట్ అటాక్లు వచ్చి రావడానికి ముఖ్య కారణం అవుతుంది. ఇంకా మూడో విషయం, ఈ డయాబెటీస్ పేషెంట్, అన్ఫార్చునేట్లీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు చెస్ట్ పెయిన్ అవి కామన్గా రావు, మాస్క్ చేస్తూ ఉంటుంది. మాస్క్ చేయడం వల్ల పేషెంట్లు చెస్ట్ పెయిన్ లేదని చెప్పి పట్టించుకోకుండా మిగతా మంట లేదా ఆయాసము వస్తే మిస్లీడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. సో అందుకు డయాబెటీస్ అనేది చాలా ఇంపార్టెంట్ కండిషను. స్టార్టింగ్ నుంచి దాన్ని కంట్రోల్ చేసుకోవడం అనేది చాలా ఉపయోగము, చాలా అవసరం కూడా. లేదు అంటే చాలా కాంప్లికేటెడ్ హార్ట్ డిసీజెస్కి దోహదమయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అందుకు ప్రత్యేకంగా చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి డయాబెటీస్ని డయాబెటీస్ కంట్రోల్ అనేది అది ఒక ఎంటిటీ. దానికి అవసరమైన డైట్ కంట్రోల్, ఎక్సర్సైజ్ కంట్రోల్, సరైన డ్రగ్స్, టైమ్లీ ప్లస్ ప్రాపర్ డ్రగ్స్, అందరికీ సేమ్ డ్రగ్స్లా కాకుండా ప్రతి ఇండివిజువల్కి వేరియేషన్ ఉంటుంది. కాబట్టి ప్రత్యేకించి డయాబెటాలజిస్టు లేదా గుడ్ ఫిజిషియన్ని సంప్రదించి డయాబెటీస్ని కంట్రోల్ చేసుకోగలిస్తే నార్మల్ ఇండివిజువల్ లాగే హార్ట్ డిసీజ్ రాకుండా ప్రివెంట్ చేసుకునే అవకాశం ఉంటుంది. సో ముఖ్యంగా డయాబెటీస్తో హార్ట్ డిసీజ్ ఎఫెక్ట్ అయినప్పుడు డయాబెటీస్ లేని వాళ్ళకంటే హార్ట్ డిసీజెస్లో రక్తనాళాలు డిఫ్యూజ్గా, అంటే చాలా ఏరియా అంతా ఎఫెక్ట్ అయ్యి ఇంటర్వెన్షన్కి వీలు కాకుండా అయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకు డయాబెటీస్ చాలా ఇంపార్టెంట్. డయాబెటీస్ని మనం కంట్రోల్ చేయడం చాలా ముఖ్యం. థ్యాంక్ యూ ఆల్.